హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం బెండకాయ పల్లీ ఫ్రై, ఇది పెళ్ళిళ్ళల్లో బాగా పెడతారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుంది. ఏ చారులోకైనా కూడా ఇది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ బెండకాయ ఫ్రైని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ బెండకాయల్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా సన్నగా ఉండాలండి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బెండకాయని ఫ్రై చేసుకోవడం కోసం ఫ్రీగా ఉండే కొంచెం పెద్ద సైజు కడాయిని తీసుకొని అందులోకి 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ, అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయల్ని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం బెండకాయల్ని వేసేసుకోవాలి. నేను 3 సార్లు వేసానండి. 3 పిరికిళ్ళుగా వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఎప్పుడైనా కూడా బెండకాయ పీసెస్ అనేటివి ఫ్రీగా వేగేలాగా వేసుకోవాలి. మరీ బాగా టైట్గా వేసేస్తే అవి ఎక్కువసేపు ఫ్రై అవుతాయి. తర్వాత మనం ఎక్కువ కలుపుతుంటే అవి నుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రీగా వేసుకుంటే మనకు వేయించుకునేటప్పుడు ఫ్రీగా ఉంటాయి. తర్వాత వేగేయటం కూడా మనకి చాలా క్రిస్పీగా వేగుతాయి. ఫ్లేమ్ ఎప్పుడైనా కూడా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి కూడా మనం ఇలానే ఆయిల్లో ఫ్రీగా వేగేలాగా కొంచెం కొంచెం బెండకాయ పీసెస్ని వేసేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ అన్నిటిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 1/3 కప్పు పల్లీలని వేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా పల్లీలన్నీ గలగల అనేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత క్రిస్పీగా ఉంటే మనకి బెండకాయలో పల్లీలు అనేటివి అంత టేస్టీగా ఉంటాయి. పల్లీలు వేయించుకున్న తర్వాత బెండకాయల ప్లేట్లని వేసేసుకొని ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని అందులోనే 4 కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 రెమ్మల కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని వాటిని కూడా అందులో వేసేసుకొని ఈ వెల్లుల్లి కరివేపాకు మంచిగా వేగేలాగా వేయించుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలండి, లేకపోతే కారం ఉప్పు అనేటివి పూర్తిగా మాడిపోతాయి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ నూనెలో వేసేస్తే ఆ వేడికి కారం ఉప్పు అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు అలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయ పల్లీలు 2 కలిపి అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ కడాయిలో ఉన్న వేడికే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి పప్పుచారులో కానీ పచ్చిపులుసులో కానీ ఏదైనా చారులోకి ఏ చారు చేసుకున్నా కూడా మనకి బెండకాయ పల్లీ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పల్లీ బెండకాయ ఫ్రై. చాలా సింపుల్ అండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.